మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ విచారణ మరోసారి ప్రారంభం కాబోతోంది. చైర్మన్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు ఇవాటి విచారణకు హాజరు కాబోతున్నారు. గతంలో ఇచ్చిన అఫిడవిట్ లో ఇచ్చిన ఆర్థిక అంశాలపై విచారించే అవకాశం కనిపిస్తోంది. ఇక మరికొంతమంది ఫైనాన్స్ అధికారులను కూడా పిలిచే ఛాన్స్ ఉంది. నిధుల విడుదల సందర్భంగా నిబంధనల ఉల్లంఘన అంశాలపై ఆరా తీనున్నారు అధికారులు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగెడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణాలకు నిధుల విడుదలలో కాంట్రాక్టర్లను ఎందుకు మార్చారని ప్రశ్నించబోతోంది కమిషన్. కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ విచారణ మరోసారి ప్రారంభం కాబోతోంది. చైర్మన్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో ఈ విచారణ అయితే కొనసాగనుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు ఇవాటి విచారణకు హాజరు కాబోతున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ సునీల్. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాము, ఏదైతే కాళేశ్వరం కమిషన్ సంబంధించి విచారణ తుది దశకు చేరుకోబోతుంది. ఆనాటి గవర్నమెంట్ లో ఉన్నటువంటి మంత్రులుగా పనిచేసినటువంటి ఇప్పటి మాజీ మంత్రులను కూడా విచారణ చేసే అవకాశాలు కనిపించబోతున్నాయి. మరి ఈ రోజు ఎవరెవరిని విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి, డీటెయిల్స్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ విచారణ వేగవంతం చేసింది. అన్ని అంశాలను కమిషన్ పరిగణలోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తుంది. ఇప్పటికే ఇరిగేషన్ అధికారులను కమిషన్ విచారించింది, వాళ్ళ నుంచి అఫిడవిట్లు కూడా స్వీకరించింది. క్షేత్రస్థాయి నుంచి మొదలుకొని హయ్యర్ లెవెల్ వరకు అందరినీ కూడా ఆ ప్రాజెక్టుతో సంబంధం ఉన్నటువంటి అధికారులను కమిషన్ విచారణకైతే హాజరు అయ్యారు. వాళ్లకు ఉన్నటువంటి సమాచారాన్ని కమిషన్ ముందుంచారు. ఇక ఏఈల నుంచి మొదలుకొని ఈఎన్సీల వరకు కమిషన్ ఇప్పటి వరకు విచారించింది. అందులో ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు, అప్పటి ఇరిగేషన్ సెక్రటరీలు ఉన్నారు. తాజాగా ఆ కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి నిధులు విడుదల చేసిన సమయంలో ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి రామకృష్ణరావు కూడా నోటీసులు జారీ చేశారు. ఇక ఈ రోజు ఫైనాన్స్ సెక్రటరీ, అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ, ప్రస్తుతం ఆయన ఆర్థిక శాఖలోనే ఉన్నారు రామకృష్ణరావు. ఈ రోజు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరై తన వివరణ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే రామకృష్ణరావు ఒక అఫిడవిట్ ను కూడా కమిషన్ కి అందజేశారు. ఆ మేరకు ఆయన అందించినటువంటి అఫిడవిట్ లో వివరాల ఆధారంగా ఈ రోజు కమిషన్ ఆయన్ని విచారించి పూర్తి స్థాయి స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయబోతుందని చెప్పాలి. ఇక రామకృష్ణారావు తర్వాత కూడా మరికొంతమంది అధికారులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంటుంది. గతంలో అసలు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవు అని చెప్పేసి కూడా ప్రధానంగా చర్చ జరుగుతా ఉంది. అనుమతులు లేని ప్రాజెక్టుకు సంబంధించి ఎవరి ఉత్తర్వుల మేరకు, ఎవరి ఆదేశాల మేరకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి నిధులు విడుదల చేశారు అనేది కూడా ఆయన అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. ఇక కొన్ని సంస్థలు, కొన్ని కాంట్రాక్టర్లకు సంబంధించి నిధుల విడుదల విషయంలో కూడా గతంలో చకచక జరిగిపోయాయి. మరి ఎవరి అనుమతి, ఎవరి ఆదేశాలు తీసుకుని విడుదల చేశారు, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో వివరాలు అడిగి తెలుసుకొని ఆ తర్వాత కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతుంది. ఇక దఫాలుగా కమిషన్ విచారణ కొనసాగిస్తోంది. ఫస్ట్ స్టేజీలో అధికారులను, ఆ తర్వాత క్షేత్రస్థాయి అధికారులను, ఉన్నత స్థాయి అధికారులను, ఇరిగేషన్ సెక్రటరీలను అట్లా విచారించింది. ప్రస్తుతం ఫైనాన్స్ సంబంధించినటువంటి అధికారులను విచారించిన తర్వాత అప్పట్లో ఆర్థిక మంత్రులుగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావుకి కూడా కమిషన్ నోటీసులు జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇట్లా స్టెప్ బై స్టెప్ గా పూర్తి స్థాయిలో కమిషన్ అయితే దర్యాప్తు చేస్తా ఉంది. ఒకవైపు ఈ దర్యాప్తు కొనసాగిస్తూనే ఇప్పటి వరకు కమిషన్ సేకరించినటువంటి వివరాలను ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి కూడా మధ్యంతర నివేదిక ఇవ్వబోతుంది. వచ్చే నెలలో ఈ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి అయితే నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.